ఒకరికి ఏ పెయిన్, ఏ సిమ్టమ్ ఏమీ లేవు. కానీ స్టిల్ వాళ్ళ బాడీలో క్యాన్సర్ పెరుగుతుండొచ్చు అనే ఛాన్స్ ఉందా? ఏ నొప్పి ఏం లేకుండా క్యాన్సర్ ఉండొచ్చు అంటే డెఫినెట్గా ఉండొచ్చండి. సో జనరల్గా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అన్నప్పుడు యూజువల్గా మన దగ్గర మాట్లాడేది టొబాకో కానీ గుట్కా, అవి కాకుండా వేటి వల్ల ఇంకేదైనా అదర్ ఫ్యాక్టర్స్ వల్ల హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉందా? 80% ఆఫ్ ది క్యాన్సర్స్ టొబాకో రిలేటెడ్ హెడ్ అండ్ నెక్ వస్తాయి. హెడ్ అండ్ నెక్ ఇన్ ద సెన్స్ Hi, this is Dr. Manasa Reddy. Today we have Dr. Prashant Reddy, Senior Consultant Radiation Oncologist with us. Let's welcome him. Thank you for joining us, sir. థ్యాంక్స్ అండి. How are you? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. మీరు ఎట్లా ఉన్నారు? నేను బాగున్నా, చాలా బాగున్నా, థ్యాంక్ యూ. సో మీరు చెప్పండి, ఒకరికి ఏ పెయిన్, ఏ సిమ్టమ్ ఏమీ లేవు, కానీ స్టిల్ వాళ్ళ బాడీలో క్యాన్సర్ పెరుగుతుండొచ్చు అనే ఛాన్స్ ఉందా? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. కొన్ని క్యాన్సర్లు సపోజ్ కొన్ని రొమ్ము క్యాన్సర్ అనుకోండి, కామన్ క్యాన్సర్స్ గురించి మాట్లాడతాం. మగవాళ్ళలో అయితే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటే ముఖ్యంగా నాలుక కావచ్చు, బుగ్గ కావచ్చు. ఆడవాళ్ళలో అయితే రొమ్ము క్యాన్సర్ మరియు సర్వైకల్ క్యాన్సర్. ఇవి యాక్చువల్గా ఎర్లీగా డిటెక్ట్ చేయవచ్చు, ఎందుకంటే మనకి కంటికి కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు నాలుక మీద కానీ బుగ్గ మీద కానీ ఏదైనా మానని పుండు ఉండొచ్చు, పెరగొచ్చు చాలా కాలం, మేబీ 1 month 2 months అవ్వచ్చు, పెరుగుతుండొచ్చు. అట్లాగే రొమ్ములో గడ్డలాగా ఉండొచ్చు అనమాట. అందుకే ఈ రకమైన క్యాన్సర్లు ఏంటంటే సులువుగా మనం డిటెక్ట్ చేసుకోవచ్చు. ఇందాక మీరు అడిగారు ఏ నొప్పి ఏం లేకుండా క్యాన్సర్ ఉండొచ్చు అంటే డెఫినెట్గా ఉండొచ్చండి. కొన్ని రకాల క్యాన్సర్లు, ఎస్పెషల్లీ అండాశయం క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ కానీ, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కానీ, ఇంకా స్టమక్ క్యాన్సర్, పొట్ట క్యాన్సర్, అవి ఏంటంటే ఇనీషియల్ స్టేజెస్లో ఏం సిమ్టమ్స్ ఉండవండి. ఎస్పెషల్లీ ఓవేరియన్ కానీ ప్యాంక్రియాస్లో కానీ ఆ గడ్డ చాలా చిన్నగా పెరుగుతుంటుంది. అది ఒక సైజ్ వచ్చే వరకు పేషెంట్స్కి అసలు సిమ్టమ్స్ ఏమి ఉండవు అనమాట. సో అన్ఫార్చునేట్లీ ఈ కొన్ని క్యాన్సర్లలో ఇనీషియల్ స్టేజెస్లో వాళ్ళకి ఏ సిమ్టమ్స్ ఉండవు. బై ద టైమ్ వీ డయాగ్నోస్ ఇట్, అంటే కొంచెం సైజ్ పెరిగాక కానీ వాళ్ళకి సిమ్టమ్స్ ఉండవు. అప్పుడు వాళ్ళు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళడము ఆ కంప్లైంట్స్ వల్ల అప్పుడు బయటపడుతుంటాయి అన్నమాట. సో ఏమీ సిమ్టమ్స్ లేదు, అబ్సల్యూట్లీ నార్మల్ ఉన్నారంటే క్యాన్సర్ లేదని కదా. అన్ఫార్చునేట్లీ కొన్ని రకాల క్యాన్సర్లు ఉండొచ్చు, అవి ఒక సైజ్ వచ్చాక కానీ మనకి బయటపడవు అనమాట. సో ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. బట్ లక్కీలీ ఏంటంటే అవి కొంచెం రేర్ క్యాన్సర్స్ కంపేర్ టు కామన్ క్యాన్సర్స్ అన్ని మనకి సులువుగానే ముందుగానే డిటెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అయితే డాక్టర్ సింగిల్ లైన్లో మీరు ఒకటి చెప్పండి, వాట్ ఈస్ మోర్ కామన్ ఇన్ ఇండియా, ఇదర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ సర్వైక్స్ క్యాన్సర్? ఇది కాకుండా ఇప్పుడైతే ఆడవాళ్ళలో అండి రొమ్ము క్యాన్సర్ కామన్ అండి. అన్ఫార్చునేట్లీ ఇంకా రూరల్ ఏరియాస్లో, అంటే ఎస్పెషలీ ట్రైబల్ బెల్ట్లో కానీ రూరల్ ఏరియాస్లో కానీ సర్వైకల్ క్యాన్సర్ కామన్. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఎందుకంటే మోర్ అర్బనైజేషన్ అవుతుంది, పీపుల్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ సిటీస్ అనమాట. లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అవ్వడం వల్ల ఒక 15-20 years ముందైతే సర్వైకల్ క్యాన్సర్ చాలా కామన్ ఉండేది. అట్ ప్రజెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ మోర్ కామన్ కంపేర్ టు సర్వైకల్ క్యాన్సర్ ఇన్ ఫీమేల్స్ అండి. బట్ స్టిల్ కొన్ని రూరల్ ఏరియాస్లో వాటిలో అయితే సర్వైకల్ క్యాన్సరే కామన్గా కనిపిస్తుంటుంది. ఓకే, సో అయితే వాట్ ఈస్ దట్ ఎర్లియస్ట్ సైన్? మోస్ట్ ఉమెన్ దే థింక్ ఏం కాదులే, ఇది నార్మలేలే అని అనుకుంటూ ఉంటారు. బట్ వెన్ దే కమ్ టు యూ ఆంకాలజిస్ట్ కానీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, నో యూ హ్యావ్ టు దిస్ ఇస్ నాట్ ద థింగ్ యూ హ్యావ్ టు ఇగ్నోర్ అని మీరు అనుకునేది ఏంటి? చాలా వరకు కామన్గా ఉమెన్ ఏం కాదులే, చిన్నదే కదా. మామూలుగా మనం కామన్ క్యాన్సర్స్ ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్ అనుకున్నాం కదండి. ఫస్ట్ సైన్ ఏంటంటే ఒక గడ్డలాగా చేతికి తగులుతున్నాను అనమాట. వాళ్ళు స్నానం చేసుకునేటప్పుడు అట్లా వాళ్ళు గమనించడం జరుగుతుంది. కామన్గా ఏంటంటే ఇనీషియల్గా ఉన్న గడ్డ నొప్పి ఉండదు, అది నొప్పి లేదు కదా, అది క్యాన్సర్ కాదు అనుకుంటారు. చాలా మంది చేసే పొరపాటు అదే అనమాట. ఓకే, అది సో అందుకే అనమాట మన బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది ప్రతి ఒక్క మహిళ చేసుకోవాలని చెప్పేదానికి కారణం అదే అనమాట. ప్రతి నెల ఒక రోజు చేసుకోవడం వల్ల వాళ్ళ రొమ్ము గురించి అవగాహన ఉంటుంది, ఐడియా ఉంటుంది. ఏ చిన్న చేంజ్ ఉన్నా కూడా ఇమీడియట్గా పసిగడతారు అనమాట. వాళ్ళు ఏదన్నా చేంజ్ ఉంటే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అట్లాగే సర్వైకల్ క్యాన్సర్ వచ్చేసరికి ఏంటంటే పోస్ట్ కార్టల్ బ్లీడింగ్ అంటారు. అంటే ఏంటంటే సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొన్నప్పుడు బ్లీడింగ్ కనిపిస్తుంది అనమాట.
అది చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. అది సర్వైకల్ క్యాన్సర్‌లో ఎర్లీ సైన్ అవ్వొచ్చనమాట. ఓకే. సెక్స్‌లో పాల్గొన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా కొంచెం బ్లడ్ 1 ఆర్ 2 డ్రాప్స్ అవ్వచ్చు. అది చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. ఇదే కాకుండా మూడోదేంటంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్. అంటే సర్వైకల్ క్యాన్సర్ కాకుండా గర్భసంచి క్యాన్సర్ ఉంటది. హ్మ్. దాంట్లో ఏందంటే కామన్‌గా పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటారు. పోస్ట్ మెనోపాజల్ అంటే ఎవరిలో అయితే పీరియడ్స్ ఆగిపోయి ఉంటాయో వాళ్ళని మెనోపాజల్ వుమెన్ అంటారు. ఆ పోస్ట్ మెనోపాజల్ లేడీ సడన్‌గా బ్లీడింగ్ కనిపించిందనుకోండి, అది ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువనమాట. సో, దాన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. మనం కామన్‌గా చూస్తుంటాం అనమాట. ఈ పీరియడ్స్ ఆగిపోయి ఉంటాయి. ఒక 5, 10 ఇయర్స్ అయింటది. ఏదో కొంచెం బ్లీడింగ్ కనిపిస్తుంది. వాళ్ళు ఏదో అని నెగ్లెక్ట్ చేస్తారు. ఇన్ఫెక్షన్ అనో ఏదో ఒకటి అనుకోని నెగ్లెక్ట్ చేస్తారనమాట. కానీ నెగ్లెక్ట్ చేయకుండా అట్లా ఏదున్నా కూడా ఇమ్మీడియేట్‌గా డాక్టర్ దగ్గరికెళ్ళి టెస్టులు చేసుకోవాలి. ఓకే. సో, ఇస్ ఇట్ ట్రూ థాట్ వేరింగ్ అ టైట్ బ్రా, డియోడ్రెంట్స్ యూజ్ చేస్తా ఉంటారు. అండ్ బ్రెస్ట్‌కి ఏదన్నా ఇంజ్యూరీ అయ్యింది. ఇవన్నిటి వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందా? వీటన్నిటి దేనివల్లైతే క్యాన్సర్ రాదండి. ఎందుకంటే చాలా స్టడీస్ అయ్యాయి. మన వెస్టర్న్ కంట్రీస్‌లో కానీ వాటిల్లో మీరు ఇందాక అన్నట్టు డియోడ్రెంట్స్ కానీ, టైట్ బ్రా, ఇంజ్యూరీస్ ఏదైతే క్యాన్సర్‌కి రిస్క్ అయితే లేదండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఉన్న డియోడ్రెంట్స్‌లో కూడా పాత ఒక 20, 30 ఇయర్స్ వరకు కొన్ని కెమికల్స్ ఉండేటివి. దానివల్ల అది కూడా కన్ఫర్మ్ కాదు. రావచ్చు అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు అయి కూడా బ్యాన్ చేసేసారనమాట. సో, మీరు సేఫ్‌గా యూజ్ చేసుకోవచ్చు. బట్ సోషల్ మీడియాలో అంతా వీటి వల్లే, వాటి వల్లే అని అంటుంటే ఏది నమ్మాలో, ఏది నమ్మొద్దో వి డజంట్ నో. అయన్నీ అపోహలండి. డెఫినెట్‌గా నమ్మకండి. ఎందుకంటే ఏ స్టడీలో గానీ, దేంట్లో గానీ వీటి వల్ల రొమ్ము క్యాన్సర్ వస్తుందని ఎక్కడ ప్రూవ్ అయితే కాలేదు. ఓకే. సో, దయచేసి వాటిని నమ్మకండి. ఇంకా ఇట్లా చాలా ఉంటాయన్నమాట అపోహలు. ఒకటి మైక్రోవేవ్‌లో ఫుడ్ వండడం కానీ ఇట్లా రకరకాలు ఉంటుందన్నమాట. సో, అది కూడా అపోహే. మైక్రోవేవ్‌లో దాంట్లో వచ్చే రేస్ అనేటి నాన్ అయనైజింగ్ అంటారనమాట. దానికేం DNA డ్యామేజ్ చేసే కెపాసిటీ అయితే ఉండవు ఆ రేస్‌కి. సో, మైక్రోవేవ్‌లో మీరు కుకింగ్ చేసుకోవచ్చు. దానివల్ల అయితే ఏం నష్టం లేదు. ఇట్లా చాలా సోషల్ మీడియాలో గానీ అంటే చాలా అపోహలైతే ఉన్నాయన్నమాట. అన్‌క్వాలిఫైడ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదో ఒకటి చెప్తుంటారు జస్ట్ టు అట్రాక్ట్ వ్యూస్. దాన్ని చూసి అందరూ భయపడడం అది జరుగుతుంది. దయచేసి యాస్ ఎ ప్రొఫెషనల్ ఐయామ్ సేయింగ్ అండి దానివల్ల అయితే ఏం రిస్క్ అయితే టాపిక్ ఎట్లాగో వచ్చింది కాబట్టి ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ అబౌట్ ఇప్పుడు రీసెంట్‌లో ఎయిర్ ఫ్రైయర్స్ ఎక్కువ ట్రెండింగ్‌లో ఉన్నాయి. సో, వాటి వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందని అంటారు? లేదండి. వాటి వల్ల కూడా ఏం లేదండి. అంటే మీరు ఫుడ్ గురించి అడిగారు కాబట్టి ఈ స్మోక్డ్ ఫుడ్స్ అంటారు. స్మోక్డ్ ఫుడ్స్ ఇన్ ద సెన్స్ బార్బిక్యూస్ కానీ, తండూరి కానీ, ఆ నల్లటి లేయర్ ఉంటుంది కదా! దానివల్ల రిస్క్ అయితే ఉందండి. క్యాన్సర్ రిస్క్. అది ప్రూవెన్. బట్ అంటే కామన్‌గా అయితే కన్జ్యూమ్ చేయకండి. వన్స్ ఇన్ ఎ వైల్ ఇట్స్ ఓకే. మంత్లీ వన్స్ ఎప్పుడో ఒకసారి కన్జ్యూమ్ చేయడం వల్ల నష్టమేం లేదు. బట్ రెగ్యులర్‌గా అవాయిడ్ చేసుకుంటే మంచిదే. ఎందుకంటే బ్లాక్ లేయర్ ఉంటుంది కదండీ! అది క్రానిక్ అది ఇరిటేషన్ చేసే ఇది ఉంటుంది. ఎస్పెషల్లీ స్టమక్ క్యాన్సర్ గానీ, ఈసోఫేజియల్ క్యాన్సర్స్ కానీ. సో, అది మ్యుటేషన్ అనేది ఏ క్యాన్సర్ కన్నా జన్యు లోపం DNA మ్యుటేషన్ అనేది కామన్. సో, వీటిలో ఉన్న కెమికల్స్ కానీ వాటిలో ఏదైతే ఉంటుందో అవి ఇరిటేట్ చేసి క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎవరిలో అంటే ఎవరైతే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళలో. మీరు కొన్ని కంట్రీస్ తీసుకున్నట్లయితే వాళ్ళు రోజు అదే తీసుకుంటారు. కబాబ్స్ అయ్యి ఎస్పెషల్లీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇట్లా కొన్ని కంట్రీస్‌లో. మనం కూడా వాటిని అవాయిడ్ చేసుకోవడం మంచిది. ఎప్పుడో ఒకసారి ఓకే అండి. రెగ్యులర్‌గా కన్జ్యూమ్ అయితే చేయకండి. మీరు చెప్పండి అట్ వాట్ ఏజ్ అ గర్ల్ ఆర్ అ వుమన్ షుడ్ స్టార్ట్ దేర్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కానీ అండ్ ఇఫ్ అట్ ఆల్ ఇట్ ఈస్ అ వుమన్ ఫ్యామిలీలో ఎవరికన్నా ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఉంది వాళ్ళు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవాలి మామోగ్రామ్స్ కానీ? మామూలుగా అయితే 20-25 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసుకోవాలండి. ప్రతి ఒక్క మహిళ నెలలో ఒకరోజు అంటే ఎవరిలో అయితే పీరియడ్స్ అవుతుంటాయో వాళ్ళు పీరియడ్ స్టార్ట్ అయిన వారం 10 రోజుల తర్వాత చేసుకోవాలి. ఎవరిలో అయితే పీరియడ్స్ ఆగిపోయి ఉంటాయో పోస్ట్ మెనోపాజ్ వాళ్ళు నెలలో ఒక్కరోజు అనుకుని ఆ రోజు చేసుకోవాలండి. సో, ఎస్పెషల్లీ 20-25 ఇయర్స్ నుంచి 20 నుంచి స్టార్ట్ చేసుకోవడం ఇంకా మంచిది. ఎవరిలో అయితే మీరు ఇందాక అన్నారు కదా ఫ్యామిలీ హిస్టరీ ఉంది. ఎస్పెషల్లీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే సిస్టర్ కానీ, మదర్ లేదు ఇంకా క్లోజ్ గ్రాండ్ మదర్ కానీ వాళ్ళు ఉన్నప్పుడు మటుకు ఇంకా ఎర్లీగా అంటే 20 నుంచే స్టార్ట్ చేయండి. లేదంటే 25 నుంచి మీరు ప్రతి నెల బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇంపార్టెంట్.
పోతే మెమోగ్రామ్ అని అన్నారు ఇంకోటి. మెమోగ్రామ్ వచ్చేసరికి 40 ఇయర్స్ దాటాక చేసుకోవాలండి. మన అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో ప్రాపర్ గైడ్లైన్స్ అయితే లేవు. వెస్టర్న్ కంట్రీస్లో అయితే ఎవ్రీ ఇయర్ చేసుకోవాలని అంటారు 40 ఇయర్స్ దాటాక. సో మేము సజెస్ట్ చేసేది ఏంటంటే అట్లీస్ట్ ఒక 3 ఇయర్స్కి ఒకసారి అన్నది చేసుకోండి. ఎందుకంటే అది అర్బన్లో అయితే అందుబాటులో ఉంటాయి అన్ని చోట్ల, రూరల్ ఏరియాస్లో వాటిల్లో చాలా తక్కువ. అట్లీస్ట్ 3 సంవత్సరాల కన్నా ఒకసారి మెమోగ్రామ్ చేసుకోండి అని మేము చెప్తాము 40 ఇయర్స్ దాటిన వాళ్ళు. ఎవరిలో అయితే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉందో, అంటే బ్రాకా మ్యూటేషన్ అనేది ఒకటి పాజిటివ్ ఉంటుంది ఉన్నట్లయితే వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అట్లాగే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉందో వాళ్ళైతే 30 ఇయర్స్ నుంచే మెమోగ్రామ్ చేసుకోవడం మంచిది. ఓకే. సో ఇందాక మీరు చెప్పారు కదా బ్రాకా 1, 2 అని ఉంటాయని. సో సోషల్ మీడియాలో బ్రాకా ఏ జీన్ టెస్ట్ అని సోషల్ మీడియాలో బాగా ఇదవుతా ఉంది. సో వాట్ హ్యాపెన్స్ ఎగ్జాక్ట్లీ ఈ టెస్ట్ వల్ల ఎట్లా ఫ్యామిలీలో జీన్స్ అది ఉంది లేదు అని ఎట్లా తెలుసుకుంటారు? ఇది సింపుల్ టెస్ట్ అండి. మామూలుగా మా దగ్గరికి ఎవరైనా పేషెంట్ వచ్చారు అనుకోండి, ఎస్పెషల్లీ యంగ్ లేడీ విత్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఓవేరియన్ క్యాన్సర్ కానీ ఇట్లా క్యాన్సర్తో వచ్చినప్పుడు ఎవరిలో అయితే యంగ్ వీళ్ళు ఉంటారో మేము ఈ టెస్ట్ చేస్తామన్నమాట. బ్రాకా మ్యూటేషన్ ఉందా లేదా అని. అది సింపుల్ బ్లడ్ టెస్ట్ అనమాట. బ్లడ్లో చేయొచ్చు. కామన్గా మేము బ్లడ్లోనే చేస్తాము. అది పాజిటివ్ ఉంటే ఏంటంటే ఆ మ్యూటేషన్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ కంటే వాళ్ళ పిల్లలకి పాస్ ఆన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అట్లాగే వాళ్ళ సిస్టర్ కానీ వాళ్ళల్లో. సో ఈ పేషెంట్లో కానీ పాజిటివ్ వచ్చినట్లయితే వాళ్ళ క్లోజ్ రిలేటివ్స్కి కూడా మేము ఆ టెస్ట్ చేయడం జరుగుతుందండి. సో దీనివల్ల ఒకటేంటంటే ఈ బ్రాకా వాళ్ళ పిల్లల్లో కానీ వాళ్ళలో పాజిటివ్ ఉంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనమాట. ఎందుకంటే వాళ్ళకి రొమ్ము క్యాన్సర్ కానీ ఓవేరియన్ క్యాన్సర్ కానీ ఇంకా ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఇట్లా కొన్ని క్యాన్సర్లు వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ పేషెంట్లో కానీ అది పాజిటివ్ ఉన్నట్లయితే దానికి తగ్గట్టు కొంచెం ట్రీట్మెంట్లో మేము చేంజెస్ చేస్తాం అనమాట. బ్రాకా పాజిటివ్ ఉంటే కొన్ని డ్రగ్స్ ఇవ్వడం, టార్గెటెడ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఎస్పెషల్లీ యంగ్ ఏజ్లో వస్తారో వాళ్ళలో మేము డెఫినెట్గా బ్రాకా చేస్తాము. అట్లాగే కొంచెం ఎల్డర్లీ వాళ్ళు వచ్చినా కూడా మిడిల్ ఏజ్ అంటే 50 వచ్చిన వాళ్ళకి ఎవరిలో అయితే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉందో వాళ్ళలో కూడా మేము రెగ్యులర్గా చేస్తాం. దీనివల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకవేళ అది పాజిటివ్ వస్తే వాళ్ళ రిలేటివ్స్ ఎవరున్నారు ఎస్పెషల్లీ ఫస్ట్ డిగ్రీ పిల్లలు వాళ్ళని జాగ్రత్తగా ఉండండి, ఎర్లీగా స్క్రీనింగ్ చేసుకోండి, ఏ చిన్న చేంజ్ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పడానికి ఉపయోగపడుతున్నాను. ఓకే. ఒకప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే బ్రెస్ట్ అంతా తొలగించేయాలి అని అనుకుంటే వాళ్ళు. అయితే ఇప్పుడు కొంతమందికి అవేర్నెస్ ఉంది, ఇంకా కూడా కొంతమందికి అవేర్నెస్ లేదు. సో యూ టెల్ మీ ఎగ్జాక్ట్లీ హానెస్ట్గా చెప్పండి మీరు, బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే బ్రెస్ట్ మొత్తం తీసేయాలా? అండ్ ఇప్పుడు మనం చాలా వింటున్నాం కదా బ్రెస్ట్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ కానీ ఇవన్నీ ఉంటున్నాయి. సో దాని గురించి చెప్పండి. ఇప్పుడైతే తీయడం చాలా తగ్గిందండి రొమ్మంతా తీయడం అనేది. ఎందుకంటే చాలా స్టడీస్లో ఏమో తెలిసిందంటే రొమ్మంతా తీయడం కన్నా ఆ గెడ్డ ఉన్న భాగం వైడ్ లోకల్ ఎక్సిషన్ అది తీసినా కూడా వాళ్ళలో అంటే రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ పెద్ద ఎక్కువేమి ఉండవని మనకి స్టడీస్లో తెలిసిందనమాట. సో ఇప్పుడు ఎస్పెషలీ ఎర్లీ స్టేజ్లో ఫస్ట్ కానీ సెకండ్ స్టేజ్లో కానీ రొమ్ము తీయడం అనేది చాలా తక్కువ. అన్లెస్ ఒక్కోసారి ఏంటంటే మల్టీఫోకల్ అంటారు, అంటే చాలా క్వాడ్రన్స్ రొమ్ములో క్వాడ్రన్స్ కింద డివైడ్ చేస్తాం. చాలా క్వాడ్రన్స్లో కానీ మనకి క్యాన్సర్ కనిపిస్తే మటుకు రొమ్ము అంతా తీయడం జరుగుతుంది. లేదు ఒకే క్వాడ్రంట్ ఒక కార్నర్లోనే ఉంది అంటే మటుకు ఫస్ట్ సెకండ్ స్టేజ్లో మనం అవాయిడ్ చేస్తామండి. వైడ్ లోకల్ ఎక్సిషన్ అంటారు, ఆ భాగం వరకు తీసేసి రొమ్ముని ప్రిజర్వ్ చేస్తాము. ఇంకోటి ఏంటంటే సపోజ్ థర్డ్ స్టేజ్ కొంచెం అడ్వాన్స్డ్ ఉందనుకోండి, వాళ్ళలో మేము ఏం చేస్తామంటే ముందు కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది. నియోడ్జువెంట్ కీమోథెరపీ అంటారు, విత్ టార్గెటెడ్ థెరపీ. అంటే ఈ మెడిసిన్ ఇస్తామన్నమాట ఇంజెక్షన్ రూపంలో. అవి ఇచ్చాక ఏమవుతుందంటే డౌన్ స్టేజ్ అవుతుంది. అంటే ఏంటంటే పెద్దగా ఉన్న గడ్డ చాలా చిన్నగా అయిపోతుంది, అప్పుడు రొమ్మంతా తీయాల్సిన అవసరం లేదు. వాళ్ళలో కూడా మేము వైడ్ లోకల్ ఎక్సిషన్ చేస్తాం. సో మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్లో మేము దీనికే ప్రిఫర్ చేస్తాం అనమాట. అన్లెస్ ఇంక తప్పదు, ఎందుకంటే రొమ్ములో ఒకే చోటు కాకుండా రొమ్ము మొత్తం మల్టీఫోకల్గా ఉంది డిసీజ్ అంటే మటుకు రొమ్ము అంతా తీయడం జరుగుతుంది. ఒక్కోసారి ఏంటంటే రీకన్స్ట్రక్షన్ అంటే వైడ్ లోకల్ ఎక్సిషన్ చేసినా కూడా మనకి కాస్మెటికలీ బెటర్ ఉండదు. సపోజ్ సెంట్రల్ క్వాడ్రంట్లో ఉంది, నిపుల్ చుట్టూ ఉంది, అట్లాంటి కొన్ని చోట్ల మటుకు రొమ్మంతా తీయాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే రొమ్ము ప్రిజర్వ్ చేసి ఉపయోగం లేదు. వాళ్ళలో మేము ఏం చేస్తామంటే బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ చేసేదానికి ఆప్షన్ ఇస్తాం అనమాట. ఇప్పుడు ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీలో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. రొమ్ము తీసేసినా కూడా మనకి మజిల్ రూపంలో పెడతారు, లేదంటే మనకి
వేరియస్ సిలికాన్ ఇవన్నీ వచ్చాయి, ప్రాసెటిక్స్ అని వచ్చాయండి. వాటి ద్వారా మనము రీకన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. సో దానికి కూడా ఒకవేళ రొమ్మంతా తీయాలి అని మీకు చెప్తే డాక్టర్ తప్పదంటే భయపడాల్సిన అవసరం లేదు. మీకు మంచి ప్లాస్టిక్ సర్జరీ టెక్నిక్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో రీకన్స్ట్రక్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఫర్ అ యంగ్ ఉమెన్ హూ హ్యాడ్ క్యాన్సర్, తనకి ఇంకా పిల్లలు కానీ ఏది కానీ షీ డెంట్ హ్యాడ్, అండ్ అట్లాంటి వాళ్ళల్లో ఫర్టిలిటీకి ఏమైనా దెబ్బతింటుందంటారు? ఇది మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే వి కమ్ అక్రాస్ దోస్ పేషెంట్స్ యంగ్ ఏజ్లో డెఫినెట్గా బయటపడుతున్నారు రొమ్ము క్యాన్సర్లో. వాళ్ళలో మేము ఏంటంటే వేరియస్ ఆప్షన్స్ ఉంటుందండి. ఒకటేంటంటే ఈ కీమోథెరపీ వల్ల వాళ్ళకి ఓవేరియన్ సప్రెషన్ అయితే జరుగుతుంది అనమాట. పీరియడ్స్ ఆగిపోతాయి, ఓవరీస్ అనేవి సరిగ్గా పనిచేయవు కీమోథెరపీ వల్ల. సో మేము ఏం చేస్తామంటే కీమోథెరపీ అయిపోయాక ఒక 2-3 ఇయర్స్ వరకు అవాయిడ్ చేయండి ప్రెగ్నెంట్ కావడం అని చెప్తామన్నమాట. అట్లే కాకుండా కొన్ని రొమ్ము క్యాన్సర్లో మేము హార్మోనల్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. హార్మోనల్ ఇది ఈస్ట్రోజన్ అది వీటిల్ని సప్రెస్ చేస్తామన్నమాట. వేరియస్ టెమాక్సిఫెన్ అని లేదంటే ఎరోమెటస్ ఇన్హిబిటర్స్ అని కొన్ని డ్రగ్స్ ఇస్తాం. వాళ్ళ బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ తక్కువలో పెడతాం అనమాట. ఒక 5 to 10 years సప్రెస్ చేస్తాం. సో వాళ్ళల్లో కూడా ప్రెగ్నెంట్ కావడం కష్టం. ఎందుకంటే ఈస్ట్రోజన్ మనం కావాలనే సప్రెస్ చేసి పెడుతున్నాం. ఎందుకంటే దానివల్ల మళ్ళీ తిరిగి వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఒకటి కీమోథెరపీ వల్ల మరియు ఈ హార్మోనల్ ట్రీట్మెంట్ వల్ల వాళ్ళకి ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. సో మేము వాళ్ళకి ఏం అడ్వైస్ చేస్తామంటే ఊసైడ్ ప్రిజర్వేషన్ అని ఉంటుంది అనమాట. వేరియస్ బ్యాంక్స్ ఉంటాయి, వాటి ప్రిజర్వ్ చేసుకొని ఆర్టిఫిషియల్ దీని ద్వారా వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే అది కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ అంతా అయిపోయాక, ట్రీట్మెంట్ అయ్యి మనకి వాళ్ళు డిసీజ్ నుంచి ఫ్రీ అయిపోయారు, ఒక 3 years వరకు మేము వాళ్ళని ఫాలోఅప్లో పెడతాము. 3 years ఎందుకంటే రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ ఫస్ట్ 2-3 yearsలోనే ఎక్కువ ఉంటుంది. కాబట్టి మేము ఫస్ట్ 2-3 years డెఫినెట్గా మీరు వీటికి వెళ్ళకండి, ప్రెగ్నెంట్ కావద్దని మేము చెప్తాం అనమాట. అది అయ్యాక వాళ్ళు ఒకవేళ ప్రిజర్వ్ చేసుకుని ఉంటే దాన్ని ఉపయోగించుకొని ప్రెగ్నెంట్ కావచ్చు. లేదు వాళ్ళకి హార్మోనల్ ట్రీట్మెంట్ ఏమి ఇవ్వట్లేదు మేమంటే వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఓకే. ఇందాక మీరు అన్నారు కదా క్యాన్సర్ వచ్చిన ఉమెన్కి హార్మోన్ కొన్ని సప్రెస్ చేస్తూ ఉంటాము అనేసి. అయితే ఇప్పుడు ఒక్కసారి సప్రెస్ చేసిన అమ్మాయికి హార్మోన్స్ అని సప్రెస్ చేసినప్పుడు మళ్ళీ నార్మల్ లెవెల్స్కి ఎప్పుడు వస్తుంది? అది టైం పడుతుందండి. ఎందుకంటే అట్లీస్ట్ 10 years వరకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఏజ్ అనమాట. సపోజ్ ఒక ఉమెన్ 35 yearsలో డయాగ్నోస్ అయింది, బై ద టైమ్ షీ కంప్లీట్స్ హర్ ఎంటైర్ ట్రీట్మెంట్ 45 పైనే అయిపోతుంది అనమాట. సో వాళ్ళకి మేము ఊసైట్ అయి ముందే ప్రిజర్వ్ చేసుకోండి అని చెప్తామన్నమాట. ఓకే. సో టెల్ మీ దాట్ వాట్స్ అ రియల్ క్వశ్చన్ పేషెంట్ నుంచి మీరు కొన్ని వింటూ ఉంటారు కదా కామన్గా. కామన్గా ఫస్ట్ డయాగ్నోస్ అవ్వగానే డెఫినెట్గా ఆబ్వియస్గా వాళ్ళు షాక్ అవుతారండి. ఎందుకు వచ్చింది ఇది, నాకెందుకు వచ్చింది. ఎందుకంటే చాలామంది అనేది ఏంటంటే మా ఫ్యామిలీలో ఎవరికి లేదంటారు. ఇంకోరు ఏమంటారంటే మాకేం హ్యాబిట్స్ లేవు, ఆల్కహాల్ కానీ ఏమీ లేవు, ఎందుకు వచ్చింది, మంచి లైఫ్ స్టైల్ మేము ఫాలో అవుతున్నాం, మంచి డైట్ తీసుకుంటాం, బయట కూడా ఫుడ్ ఏం కన్జ్యూమ్ చేయము అని చెప్తారన్నమాట. షాక్లో గురవుతారు. ఇంకోరు చాలామంది అన్ఫార్చునేట్ మేము చూసేది ఏంటంటే మా దగ్గరకు వచ్చేసరికి 3వ స్టేజ్లో ఉంటుంది అనమాట. గడ్డ చాలా పెద్దదై ఉంటుంది రొమ్ము క్యాన్సర్లో కానీ వాటిలో. మేము అడుగుతాం ఎందుకమ్మా ఇది ఇంత పెద్దది అయ్యేదాకా ఏం చేశారంటే లేదని చిన్నగా స్టార్ట్ అయింది, పెయిన్ లేదు, అప్పుడు పెయిన్ లేదు కాబట్టి మేము క్యాన్సర్ కాదు అనుకున్నామని ఇది కామన్గా చెప్తారనమాట. సో ఎనీ లంప్ ఉన్నా అంటే గడ్డలాగా ఏది ఉన్నా కూడా ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి రావాలి. అది ఏ హ్యాబిట్స్ లేవు అయినా వచ్చే అనేది కొన్ని ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి, అవి మన చేతుల్లో ఉండవన్నమాట. ప్లస్ ఇట్స్ లైక్ మోర్ లైక్ ఏ యాక్సిడెంట్. మనకి తప్పు చేయము ఒక్కోసారి యాక్సిడెంట్లా, అట్లాగా చాలా మందికి క్యాన్సర్ అనేది డయాగ్నోస్ అవుతుంది. కొందరిలో హ్యాబిట్స్ ఇవన్నీ ఉండాలని రూల్ ఏం లేదు. కొందరికి ఏ హ్యాబిట్స్ లేకపోయినా ఎవరైనా ఈ క్యాన్సర్ బారిన పడేదానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీనికి అవేర్నెస్ అనేది ఉండాలి, ఇంపార్టెంట్. సపోజ్ క్యాన్సర్ బారిన పడినా కూడా మనం ముందుగానే డయాగ్నోస్ చేయగలిగితే పూర్తిగా నయమయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకే మనము వేరియస్ వరల్డ్ క్యాన్సర్ డే అని ఫిబ్రవరి ఫాలో అవుతాము, అక్టోబర్ బ్రెస్ట్ క్యాన్సర్ మంత్ అని, ఇట్లా రకరకాల వేరియస్ మంత్స్ మనం చేయడానికి. ఎందుకంటే వాళ్ళకి అవగాహన కల్పించడానికి అనమాట. ఈ అవేర్నెస్ ఉన్నట్లయితే వాళ్ళకి ఐడియా ఉంటుంది, వాళ్ళు ఎర్లీగానే డాక్టర్ దగ్గరికి రావడం, ముందుగానే డయాగ్నోస్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో వాట్ ఈస్ హెచ్పివి అండ్ హౌ కామన్ ఈజ్ ఇట్?
ఒక్కసారి హెచ్‌పీవీ వచ్చిందంటే ఇంకా అది సర్వైకల్ క్యాన్సర్‌కి దారితీస్తుందా అనే అనుమానం ఉంది. హెచ్పివి అనేది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అండి. ఇట్స్ ఏ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్ హ్మ్. అనమాట. అది చాలా కామన్ 80-90% పాపులేషన్‌లో అది ఉంటుంది అది. హ్మ్. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఏందంటే కొందరిలో ఆ హెచ్పివి వల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే 80-90%లో ఉంటుంది అది మనం టెస్ట్ హ్మ్. చేస్తే కామన్ పాపులేషన్‌లో. హ్మ్. అందరికీ రావాలని రూల్ ఏం లేదనమాట. ఓకే. కొందరిలో మటుకు ఆ హెచ్పివి ఆ ఇన్ఫెక్షన్ అనేది మ్యుటేషన్ కాజ్ చేసి కామన్‌గా సర్వైకల్ క్యాన్సర్‌కి అది కామన్. హ్మ్. ఆల్మోస్ట్ 80-90% ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ మీరు టెస్ట్ చేసినట్లయితే వాళ్ళలో హెచ్పివి ద్వారానే వస్తుందనమాట. ఆ ఇన్ఫెక్షన్ అనేది కనిపిస్తుంది. అదొక్కటే కాకుండా ఓరోఫెరింజియల్ క్యాన్సర్ అంటారు. అంటే టాన్సిల్ వాటిల్ని హ్మ్. హ్మ్. ఓరోఫారింగ్స్ అంటారు. అది రావచ్చు. ఇంకా యానల్ కెనాల్ క్యాన్సర్ గానీ, పెనైల్ క్యాన్సర్ గానీ, ఇట్లా రకరకాల క్యాన్సర్‌లు హెచ్‌పివి రిలేటెడ్ ద్వారా రావచ్చనమాట. కామన్‌గా సర్వైకల్ క్యాన్సర్. బేసికల్లీ ఇట్స్ ఎ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్. ఇప్పుడు మనము హెచ్‌పివి వ్యాక్సిన్ అనేది అందుబాటులో ఉంది కాబట్టి, ఎస్పెషల్లీ ఆ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళల్లో హ్మ్. ఈ ఈ వైరస్ వాళ్ళకి ఏ కారణం చేత వచ్చినా గూడా అది హార్మ్ చేయదనమాట. లైక్ ఓకే. ఎనీ అదర్ వ్యాక్సిన్. సో, మన ఇండియాలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఉందని కొంచెం అవేర్‌నెస్ ఉంది. బట్ స్టిల్ ఇంకా గూడా కొందరు మదర్స్ దే ఆర్ లైక్ దే ఆర్ హెసిటెంట్. హుహు. గర్ల్స్‌కి లైక్ అన్‌మ్యారీడ్ గర్ల్స్‌కి వ్యాక్సినేషన్ ఇప్పియొచ్చా లేదా అని. సో, అట్లాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఇది ప్రూవెన్ అండి. ఇది అబ్సల్యూట్‌లీ సేఫ్ అండి. హ్మ్. హెచ్‌పివి వ్యాక్సిన్ అనేది. ఇది ఇప్పుడే కాదు ఒక 10-15 ఇయర్స్ నుంచి వెస్టర్న్ కంట్రీస్‌లో కామన్‌గా యూజ్ చేస్తారు. హ్మ్. ఎస్పెషల్లీ యూఎస్‌లో గాని, ఆస్ట్రేలియా, యూరోపియన్ కంట్రీస్‌లో అనేది ఇది మ్యాండేటరీ అయిపోయిందండి. వాళ్ళు కామన్‌గా యూజ్ చేస్తున్నారు. వాళ్ళు అబ్సల్యూట్‌లీ సేఫ్. ప్లస్ వేరే స్టడీస్ చూసినట్లయితే ఈ సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది చాలా డ్రాస్టిక్‌గా తగ్గిపోయింది. హ్మ్. ఇది ఒకప్పుడు ఒక 25 ఇయర్స్ బ్యాక్ యూఎస్‌లో కూడా బానే కనిపించేటి ఈ కేసెస్. ఇప్పుడేందంటే హార్డ్‌లీ దే ఆర్ సీయింగ్ దిస్ సర్వైకల్ క్యాన్సర్ అన్నమాట. హ్మ్. చాలా రేర్ అయిపోయింది. ఎందుకంటే ఈ హెచ్‌పివి వ్యాక్సిన్ అనేది వాళ్ళు మ్యాండేటరీ చేశారు వాళ్ళు. సో, డెఫినిట్‌గా మంచి రిజల్ట్స్ ఉన్నాయండి. హ్మ్. దీనికి ప్లస్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. అది లైక్ ఎనీ అదర్ వ్యాక్సిన్. హ్మ్. ప్రతి ఒక్కరు అన్ని వ్యాక్సిన్స్ తీసుకుంటున్నారు గదండీ. పోలియో అని, హ్మ్. డీపీటీ అని, హెపటైటిస్ అని. అట్లాగే ఈ వ్యాక్సిన్ గూడా ఇదేంటంటే చాలా క్యాన్సర్స్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. సో, డెఫినిట్‌గా నేను చెప్పేదేంటంటే యూ గో ఫర్ ద వ్యాక్సిన్. మీ పిల్లలకి ఇప్పించండి. వాళ్ళు ఫ్యూచర్‌లో ఈ కామన్ క్యాన్సర్స్ హ్మ్. ఇయన్నీ వీటి బారిన పడకుండా ఉంటారు వాళ్ళు. ఓకే. సో, పాప్ స్మియర్ చాలా కామన్‌గా మనం గైనకాలజిస్ట్ కానీ, ఏ డాక్టర్ కూడా ఒక వుమెన్‌కి సజెస్ట్ చేస్తా ఉంటారు. బట్ ఇది వుమెన్‌కి తెలుసు పాప్ స్మియర్ అంటే చేయించుకోవాలి. బట్ దే డోంట్ డూ ఇట్. వై? హ్మ్. అంటే చాలా మందికి భయమండి. ఎందుకంటే ఇట్స్ స్లైట్‌లీ ఆహ్, చాలా మందికి సిగ్గుపడతారన్నమాట. డాక్టర్ దగ్గరికెళ్ళాలని ఎంబారస్. యాహ్! సంకోచిస్తారు. ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్‌లో. హుహు. నేను చెప్పదలుచుకుందేంటంటే ఇది చాలా సింపుల్ టెస్ట్ అండి. ఇదేం నొప్పుండే టెస్ట్ కూడా కాదు. హ్మ్. 5 మినిట్స్‌లో అయిపోతుంది టెస్ట్. ఈవెన్ డాక్టర్ కూడా అవసరం లేదు. హ్మ్. ట్రైన్డ్ నర్స్ వాళ్ళే చేస్తారు పెరిఫెరీస్‌లో. బట్ దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చాలా ఉందన్నమాట. హ్మ్. ఈ ఎస్పెషల్లీ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి ఒక ముందు స్టేజ్ ఉంటుంది. నార్మల్ కణానికి, క్యాన్సర్ కణానికి మధ్యలో ఒక స్టేజ్ ఉంటుంది. హ్మ్. ప్రీ మాలిగ్నెంట్ అంటామనమాట. మనం ఆ స్టేజ్‌లోనే ఇది గుర్తించుకోవచ్చు. ఈ ఓహ్! పాప్ స్మియర్ వల్ల. దీని ద్వారా చేసినట్లయితే అది క్యాన్సర్‌గా మారకుండానే దాన్ని క్రయోథెరపీ అని వేరియస్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో, మనకి అసల క్యాన్సర్ ఇంకా ఆ స్టేజ్‌కి ఇంకా రీచ్ కాకముందే మనము దాన్ని అడ్రెస్ చేస్తున్నామనమాట. ఓకే. ఇట్స్ అబ్సల్యూట్‌లీ సేఫ్ అండి. హ్మ్. ఇంకా రూరల్ ఏరియాస్ అన్ని చోట్ల అందుబాటులో ఉందది. వాళ్ళేమి టౌన్‌కి, సిటీస్‌కి రావాలని అవసరం లేదు. హ్మ్. ఇంకోటేంటంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది కామన్‌గా మనం రూరల్ ఏరియాస్‌లోనే చూస్తామనమాట. కాబట్టి వాళ్ళు డెఫినిట్‌గా భయపడకుండా ఈ టెస్ట్ సింపుల్ టెస్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అక్కడ గూడా అందుబాటులో ఉంది. హ్మ్. ఏరియా హాస్పిటల్స్ అన్ని చోట్ల చేస్తారు. దయచేసి చేసుకోండి. ఎందుకంటే దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. కానీ ఇంకో డౌట్ ఏందంటే ఇఫ్ సమ్‌వన్ హాస్ ఒక సర్వైకల్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్ వచ్చిన వుమెన్‌కి ఆఫ్టర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత క్యాన్ షీ లీడ్ ఎ నార్మల్ లైఫ్ విత్ చిల్డ్రన్? నార్మల్ లైఫ్ పిల్లలు అంటే స్టేజెస్ ఉంటాయండి హ్మ్. సర్వైకల్ క్యాన్సర్‌లో. 1ఏ స్టేజ్ 1ఏ1, 1ఏ2 అని హ్మ్. ఫస్ట్ స్టేజ్‌లోనే ఏబీ అని ఉంటుందనమాట. ఏలో ఏందంటే మనము ఎవరైతే యంగ్ ఉన్నారు, హ్మ్. ఇంకా ఫ్యామిలీ కంప్లీట్ కాలేదు, పిల్లలు లేదు, 1ఏ గాని, 1ఏ2లో గాని మనము ఈ యుటరస్ అనేది ప్రిజర్వ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది.
వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ వన్స్ 1Bకి వచ్చారనుకోండి, అంటే కొంచెం పెద్దగా ఉంటే వాళ్ళలో అయితే మటుకు గర్భసంచి తీయాల్సి వస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ అనమాట. చిన్న ఏజ్లో అయినా వాళ్ళకైతే పిల్లలు పుట్టే ఛాన్స్ ఉండదు, గర్భసంచి తీసేస్తున్నాం కాబట్టి. సో అందుకే నేను ఇందాక మనం పాస్మేయర్ గురించి మాట్లాడుకున్నాం కదా, దానికి మెయిన్ దాని అడ్వాంటేజ్ ఇదే అనమాట. ఒకవేళ ఉన్నట్లయితే మనం 1Aలోనే డయాగ్నోస్ చేసుకోవచ్చు. అందుకే మనం 30 years దాటిన మహిళ ఎవరైతే సెక్షువల్లీ యాక్టివ్ ఉంటారో వాళ్ళు అట్లీస్ట్ వన్స్ ఇన్ 3 years ఈ టెస్ట్ చేసుకోండి అని చెప్తాము. ఒకవేళ ఆ స్టేజ్లో ఉన్నట్లయితే వాళ్ళలో పిల్లలు లేరు అనుకోండి, మనము ఇది యూట్రస్ మొత్తం తీయకుండా జస్ట్ దాన్ని అడ్రస్ చేయవచ్చు. కొంచెం పెద్దదే 1Bకి వస్తే మటుకు కష్టం అండి. ఓకే. పోతే ఏంటంటే సెక్షువల్ లైఫ్ అయితే నార్మల్గానే లీడ్ చేయవచ్చు. ఎందుకంటే ఈ సర్వైకల్ క్యాన్సర్కి రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. బాగా ఎర్లీ అయితే సర్జరీ చేస్తాము, రెండో స్టేజ్ నుంచి అయితే మనం రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మోర్ ఆర్ లెస్ ట్రీట్మెంట్ అయిన ఒక 6 months తర్వాత వాళ్ళు సెక్షువల్ యాక్టివిటీలో అంటే ఫ్యామిలీ లైఫ్లో పాల్గొనవచ్చు. యాజ్ యూ సెడ్ మీరు వాళ్ళ సెక్షువల్ లైఫ్ కూడా యాక్టివ్ ఉండొచ్చు అని. బట్ చాలామంది క్యాన్సర్ అనగానే అది ఒక అంటువ్యాధి అని కూడా అనుకుంటుంటారు కదా. అది అన్ఫార్చునేట్ అండి. అందుకే మేము మా దగ్గరకు వచ్చిన ప్రతి పేషెంట్కి చెప్తాం అన్నమాట, ఇదేమో అంటువ్యాధి ఏం కాదు. వన్స్ ట్రీట్మెంట్ అంతా అయిపోయాక ఒక పర్టికులర్ టైం అయ్యాక వాళ్ళు నార్మల్ సెక్షువల్ యాక్టివిటీ అన్నీ పాల్గొని, ఇదేం ఒక్కరి నుంచి ఇంకొకరికి వచ్చే ఇన్ఫెక్షస్ డిసీజ్ లాగా కాదండి ఇది. ఇన్ఫ్యాక్ట్ క్యాన్సర్ పేషెంట్ ఉంటేనే ఇంటిలో పిల్లల్ని ఎవరిని వాళ్ళ దగ్గరికి రానిరు అనమాట. అది కూడా మేము వద్దని చెప్తాం. ఆ టైంలోనే క్యాన్సర్ పేషెంట్స్కి ఎమోషనల్ సపోర్ట్ అనేది చాలా ఎక్కువ కావాలి. సో వాళ్ళని దూరం చేయడము, వాళ్ళ బట్టలు కానీ వేడిగా పెట్టడము, సపరేట్ కంచం కానీ యుటెన్సిల్స్ కానీ ఇవన్నీ ఏం చేయొద్దండి. ఇదేం అంటువ్యాధి కాదు, వాళ్ళ మీకు వచ్చేదైతే అంటే అదేం సంక్రమించేది అట్లయితే కాదని చెప్తాం. సో జనరల్గా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అన్నప్పుడు యూజువల్గా మన దగ్గర మాట్లాడేది టొబాకో కానీ గుట్కా, అవి కాకుండా ఇంకా వేటి వల్ల ఇంకేదైనా అదర్ ఫ్యాక్టర్స్ వల్ల హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉందా? డెఫినెట్గా ఉందండి. 80% ఆఫ్ ది క్యాన్సర్స్ టొబాకో రిలేటెడ్ ఉంటాయి హెడ్ అండ్ నెక్ వస్తే. హెడ్ అండ్ నెక్ ఇన్ ద సెన్స్ నాలిక్ కానీ, బుగ్గ కానీ, గొంతు క్యాన్సర్ కానీ, వీటన్నింటి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటాం అనమాట. బట్ కొన్ని కారణాల చేత ఎస్పెషల్లీ నాలుగు కానీ, బుగ్గ కానీ షార్ప్ టూత్ అంటారు. అంటే మన డెంటల్ ఏదైతే ఉందో అవి బాగా షార్ప్గా ఉండి కాన్స్టెంట్గా ఆ ఏరియాస్లో ప్రెషర్ ఇస్తున్నాను అనుకోండి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. వీళ్ళల్లోనే కాకుండా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉండి అంటే హెచ్ఐవి ఇన్ఫెక్షన్ కానీ వాళ్ళల్లో కూడా క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. వీళ్ళే కాకుండా ఇంకా మాల్ న్యూట్రిషన్ ఒక రీజన్. ఎందుకంటే మాల్ న్యూట్రిషన్ వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇట్లా వేరియస్ ఫ్యాక్టర్స్. ఇంకోటి మనం ఇందాక చెప్పుకున్నాం హెచ్పివి రిలేటెడ్ అని, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో టొబాకో రిలేటెడ్ మెజారిటీ 80% ఉంటాయి. 20% మటుకు వీటి కారణాల వల్ల వస్తుందన్నమాట. ఒక్కోసారి కంబైన్డ్ ఉంటుంది అనమాట. ఎవరైతే టొబాకో యూసేజ్ చేస్తుంటారో వాళ్ళల్లో ఇమ్యూనిటీ తక్కువ ఉందనుకోండి, వాళ్ళకి క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు ఒక్కోసారి. సో కెన్ క్రానిక్ హార్స్నెస్ ఆఫ్ థ్రోట్, వాళ్ళకి మింగడానికి రాదు, సరిగ్గా మాట్లాడడానికి కూడా రాదు, సడన్ చేంజ్ ఆఫ్ వాయిస్ ఇట్లాంటిది అంతా ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు ఎన్ని వీక్స్ గమనించాలి? అండ్ ఆఫ్టర్ దాట్ లైక్ అట్లాంటి వాళ్ళకి థ్రోట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందంటారు? థ్రోట్ క్యాన్సర్లో వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఏంటంటే హౌర్స్నెస్ ఆఫ్ వాయిస్ అండి, గొంతు బొంగురు పోవడం. సపోజ్ మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే కామన్గా అవుతుంది, లెరింజియల్ ఇన్ఫెక్షన్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటారు. కామన్గా ఇన్ఫెక్షన్ ఉంటే మనకి తెలిసిపోతుంది, ఫీవర్ ఉంటుంది, అసోసియేటెడ్ కాఫ్ ఉంటుంది. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఓ యాంటీబయాటిక్ ఇస్తారు. యాంటీబయాటిక్ వాడంగానే ఒక 1 weekలో మనకి తగ్గిపోతుంది. మేబీ 2-3 weeksలో మన వాయిస్ మనకి నార్మల్ అయిపోతుంది. కానీ క్యాన్సర్ వల్ల వచ్చే హోర్స్నెస్ ఆఫ్ వాయిస్లో ఏంటంటే వర్సన్ అవుతుంది అనమాట. సో రోజుకి ఇంకా ఎక్కువ అవుతుంటుంది. సో ఇస్ ఇట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆర్ గ్రాడ్యువల్గా వస్తుందా? గ్రాడ్యువల్గానే ఉంటుందండి. సపోజ్ ఎందుకంటే ఆ క్యాన్సర్ అనేది చాలా చిన్నగా పెరుగుతుంది, చిన్నగా హోర్స్నెస్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఫస్ట్ ఇన్ఫెక్షన్ అనుకుంటారు, ఏదో యాంటీబయాటిక్ యూజ్ చేస్తారు. ఐడియల్గా దే హ్యావ్ టు గో టు ఏంటి సర్జన్ అయితే డెఫినెట్గా వాళ్ళ పొంగనే గొంతులో టెస్ట్ చేస్తారు. మామూలుగా ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అయితే తీసుకొని ఏదో ట్రై చేస్తారు, అదేమో ఏం తగ్గదు, వర్సన్ అవుతుంటుంది. 1 month 2 months అవుతుంది.
అప్పుడు వెళ్తారనమాట ఈఎన్టీ సర్జన్. అప్పుడు టెస్ట్ చేసినప్పుడు బయటపడుతుంది. సో హోర్స్‌నెస్ ఆఫ్ వాయిస్ అనేది వస్తే మటుకు డెఫినెట్‌గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి. ఎస్పెషల్లీ ఎవరైతే క్రానిక్ స్మోకర్స్ ఉంటారో, ఎల్డర్లీ వీళ్ళైతే హోర్స్‌నెస్ ఉంటే డెఫినెట్‌గా రూల్ అవుట్ చేసుకోవాలి. ఇంకోటేంటంటే లంగ్ క్యాన్సర్‌లో కూడా కొందరికి హోర్స్‌నెస్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే హోర్స్‌నెస్ ఆఫ్ వాయిస్. లంగ్ క్యాన్సర్‌లో ఒక స్టేజ్‌లో ఏంటంటే రికరెంట్ లారింజియల్ నర్వ్, ఒక నరం అనేది దెబ్బతింటుందన్నమాట. ఎప్పుడైతే ఇది ఇన్ఫిల్ట్రేట్ అవుతుందో అది మనకి గొంతు రావడానికి, ఆ వాయిస్ రావడానికి ఉపయోగపడే నర్వ్. ఆ లారింగ్స్‌కి అది సప్లై చేస్తుందన్నమాట. ఎప్పుడైతే ఆ నర్వ్ ఎఫెక్ట్ అవుద్దో వాళ్ళలో కూడా హోర్స్‌నెస్ ఆఫ్ వాయిస్ అనేది ఉంటుంది. గొంతులో ఏం ఉండకపోవచ్చు, గొంతు టెస్ట్ చేస్తే, బట్ లంగ్‌లో క్యాన్సర్ ఉండొచ్చు అన్నమాట. ఓకే. సో హోర్స్‌నెస్ ఆఫ్ వాయిస్ అనేది నెగ్లెక్ట్ చేయకూడదు. ఎస్పెషల్లీ స్మోకర్స్, ఎల్డర్లీ పెద్ద వయసు వాళ్ళు చిన్న వయసు వాళ్ళలో డెఫినెట్‌గా ఇన్ఫెక్షన్ ఇస్ ద మోస్ట్ కామన్. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, గొంతు ఇన్ఫెక్షన్ కామన్. మన యాంటీబయాటిక్ యూజ్ చేయగానే రికవర్ అయిపోవాలి. అట్లా కావట్లేదు అంటే మటుకు డాక్టర్ దగ్గరికి, అది ఈఎన్టీ టెస్ట్, ఈఎన్టీ సర్జన్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకోవడం మంచిది. అయితే వన్ డౌట్, ఒక పర్సన్ స్మోకింగ్ ఈ ఇయర్ స్టార్ట్ చేశాడు, ఓవర్ ద హౌ మెనీ ఇయర్స్ ఆయనకి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందంటారు కంటిన్యూస్ ఇఫ్ ఇస్ చైన్ స్మోకర్? అది మంచి క్వశ్చన్ అడిగారండి. అది చెప్పడం కష్టం అండి. కొందరు 30-40 సంవత్సరాల తర్వాత రావచ్చు, కొందరికి 5 to 10 ఇయర్స్లోనే రావచ్చు. స్మోకింగ్ ఇన్ ద సెన్స్ దాంట్లో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి అన్నమాట, విచ్ ఆర్ కార్సినోజెనిక్. అంటే ఏంటంటే క్యాన్సర్కి కారణం అవ్వచ్చు అనమాట. ఒక్కోసారి వాళ్ళు స్మోకింగే కాదు, కొందరు ఏంటంటే స్మోకింగ్తో పాటు ఆల్కహాల్ కూడా కన్జ్యూమ్ చేస్తారు. ఆ ఆల్కహాల్తో పాటు వాళ్ళ డైట్ అనేది వెరీ బ్యాడ్ ఉంటుంది, ప్రాపర్గా ఉండదు, మాల్ నరిష్డ్ ఉంటారు, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇట్లా అదర్ ఫ్యాక్టర్స్ కూడా అసోసియేట్ అయినాయి అనుకోండి, వాళ్ళల్లో తొందరగా వస్తుంది. స్మోకింగ్తో పాటు ఆల్కహాల్ ఎక్కువ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి ఇంకా క్యాన్సర్ వచ్చే రిస్క్ ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ఆర్ ద అదర్ ఫ్యాక్టర్స్, అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ వాళ్ళలో ఏమున్నాయి ఏంటనేది. సో ఇన్ని సంవత్సరాల తర్వాతే రావాలనేది రూల్ ఏం లేదండి. కొందరు జీవితకాలం మొత్తం చేసిన వాళ్ళకి కూడా ఉండదు, క్యాన్సర్ రాకపోవచ్చు. కొందరు జస్ట్ ఒక 5 ఇయర్సే చేసుంటారు, 10 ఇయర్సే చేసుంటారు, అది కూడా రోజుకో 3-4 సిగరెట్లు, వాళ్ళలో వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో డిఫికల్ట్ అనమాట, ప్రెడిక్ట్ చేయడం కష్టము. సో అందుకే ఏం చేస్తామంటే అవాయిడ్ చేయడం అన్నిటికన్నా బెస్ట్ అనమాట. సో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ వచ్చినప్పుడు సర్జరీ, కొన్నిసార్లు సర్జరీ అవసరం పడుతుంది మ్యాక్సిమం. అయితే అట్లాంటి టైంలో వాళ్ళ అపియరెన్స్ కానీ వాయిస్ కానీ ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళల్లో ఇప్పుడు రీసెంట్గా ఉన్న మెషిన్ సర్జరీస్ కానీ ఇవన్నిటితో ఎట్లా యు ఆర్ గివింగ్ దెమ్ హోప్ అండ్ కాన్ఫిడెన్స్? అది మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు మంచి మంచి టెక్నిక్స్ వచ్చాయండి. ఇది వరకు సపోజ్ బక్కల్ మికోస్ అనుకోండి, బుగ్గ క్యాన్సర్ అంటే ఆ బుగ్గ మొత్తం తీసేసి ఇక్కడ నుంచి ఫ్లాప్ పెట్టేవాళ్ళు అనమాట. అది ఆబ్వియస్గా తెలుస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే శరద్ పవార్ గారు ఉన్నారు, మహారాష్ట్ర ఎక్స్ సీఎం గారు, ఆయనకి మీకు తెలిసిపోతున్నాయి చూస్తుంది. సో ఇట్లాగా మనకి ఈ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట, ఆ ఫ్లాప్ వేయడాలు. ఇప్పుడు ఏంటంటే ఫ్రీ ఫ్లాప్స్ అనేది, ఇట్లా రకరకాల ఫ్లాప్స్ వచ్చాయన్నమాట. అంత డివాస్టేటింగ్గా, అంటే కాస్మెటికలీ అంత ఇదిగా లేకుండా మెయింటైన్ చేయడానికే చూస్తారు అనమాట. ఒరిజినల్ ఏదైతే ఉందో ఆ ఫేస్ ఇది అదే మెయింటైన్ చేయడానికే చూస్తారు. బట్ అది ఎప్పుడు ఫస్ట్ ఆర్ సెకండ్ స్టేజ్లో డయాగ్నోస్ అయినప్పుడు, ఎప్పుడైతే చాలా అడ్వాన్స్గా వచ్చారు అనుకోండి, అంటే బుగ్గ క్యాన్సర్ కానీ మొత్తం ఆ ఎముకంతా తినేసింది, వేరే స్ట్రక్చర్స్ పాకిపోయింది అనుకోండి, అప్పుడు సర్జరీ మటుకు ప్రిజర్వ్ చేయడం చాలా కష్టం అనమాట. ఆబ్వియస్లీ ఆ ఉన్నదంతా తీయాల్సి వచ్చేస్తుంది. అప్పుడు మనకి కాస్మెటికల్లీ చూడడానికి ఇబ్బంది అయితే ఉంటుంది. సో అందుకే అనమాట, ఎంత ఎర్లీగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే మన ఆ సర్జరీ కూడా అంత ఎక్స్టెన్సివ్గా కాకుండా మినిమల్ దీంట్లోనే బయటపడవచ్చు. అది నాలుక కావచ్చు, బుగ్గ కావచ్చు, ఇంకా లెరింజియల్ క్యాన్సర్ అంటే గొంతు క్యాన్సర్, వాయిస్ బాక్స్ అంటారు కదా, లారింగ్స్, అది కూడా ఫస్ట్ కానీ సెకండ్ స్టేజ్లో అయితే ఆ లారింగ్స్ అంతా తీయాల్సిన అవసరం లేదు, ఓన్లీ రేడియేషన్తో మనము ప్రిజర్వ్ చేయవచ్చు లారింగ్స్ని. ఎప్పుడైతే థర్డ్ ఫోర్త్ స్టేజ్లో వస్తారో ఆ లారింగ్స్ తీయాల్సి వస్తుంది అనమాట. దెన్ దే విల్ లూజ్ దర్ వాయిస్. ఎందుకంటే అది లేకపోతే చాలా కష్టం. మీరు రేర్గా చూసే ఉంటారు, ఇక్కడ హోల్ పెడతారు అనమాట ఊపిరి తీసుకోవడానికి, ట్రేకియోస్టమీ అంటారు. ప్లస్ వాళ్ళ వాయిస్ అనేది పోతుంది. అఫ్కోర్స్ వేరియస్ మెథడ్స్ ఉన్నాయన్నమాట మన దగ్గర ఆ వాయిస్, కానీ ఒరిజినల్ వాయిస్ అయితే ఉండదు. డెఫినెట్గా కాస్మెటికలీ కూడా
అంత ఉండదనమాట. సో, ఎనీ హోర్స్‌నెస్ ఆఫ్ వాయిస్ కానీ, లేదు నోట్లో గానీ, అంటే నాలుక మీద గానీ, బుగ్గ మీద గానీ మానని పుండు చాలా కాలం పాటు ఉన్నట్లయితే, ఎస్పెషల్లీ వాళ్ళు టొబాకో యూజర్స్ అయినట్లయితే, ఇమ్మీడియేట్‌గా మీరు డాక్టర్ దగ్గరికెళ్ళినట్లయితే ఫస్ట్ సెకండ్ స్టేజ్‌లోనే మనం డయాగ్నోస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కొందరికి ఫ్రీక్వెంట్ యూరినేషన్ నైట్ అవుతా ఉంటుందన్నమాట. సో అట్లాంటప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్కి ఛాన్స్ ఉందంటారా, లేకపోతే ఇట్స్ జస్ట్ అ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్? మెజారిటీ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంటే ఉంటుందండి. దాని పేరే బీపీహెచ్, అంటే బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ప్లేషియా అంటారు. బినైన్, ఇట్స్ నథింగ్ టు డూ విత్ ద క్యాన్సర్. అది చాలా కామన్ అనమాట. బట్ వాళ్ళలో యాజ్ ఏ పార్ట్ ఆఫ్ రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ పిఎస్ఏ అని టెస్ట్ కూడా చేస్తారు. ఎందుకంటే ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా ఎల్డర్లీ వాళ్ళలోనే వస్తుంటుంది. సో బట్ మోర్ కామన్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మిక్చురేషన్, అర్జెన్సీ అని ఇట్లాగా, అంటే వాళ్ళు నిలుపుకోలేరు అనమాట. యూరిన్ వస్తే వాళ్ళకి కొంచెం అది కంట్రోల్ చేయడం కష్టం, ఇమ్మీడియట్గా వాళ్ళు టాయిలెట్కి వెళ్ళిపోవాలి. దాన్ని అర్జెన్సీ అంటారు. ఫ్రీక్వెన్సీ అంటే ఎక్కువ సార్లు వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ కామన్గా బినైన్ కండిషన్స్, బినైన్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది ఎల్డర్లీలో, దానివల్లే ఉంటుంది. ఎర్లీగా అయితే మనకి సమ్ మెడికేషన్స్తోనే కంట్రోల్ చేయవచ్చు, కొంచెం లేట్ స్టైల్ అయితే సర్జరీ చేయాల్సి వస్తుంది. బట్ క్యాన్సర్ టెస్ట్ అయితే పిఎస్ఏ అని చేసుకోవడం మంచిదండి. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళ ఇట్స్ సింపుల్ టెస్ట్ అన్నది, సింపుల్ బ్లడ్ టెస్ట్. అన్ని ల్యాబ్లో, ఈవెన్ చిన్న ల్యాబ్స్లో కూడా అవైలబుల్లో ఉంటుంది. అది పెద్ద కాస్ట్లీ కూడా కాదు. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మాస్టర్ హెల్త్ చెకప్, ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు చెకప్స్ మాస్టర్ హెల్త్ చెకప్ దాంట్లో కవర్ అవుతుంది. అది చేస్తారు, ప్రతి ఒక్కరు చేస్తారు. అది చేసుకోవడం మంచిది అనమాట. ఎందుకంటే ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది ఎర్లీగా మనకేం సిమ్టమ్స్ ఉండవు. ఫస్ట్ సెకండ్ స్టేజ్లో హార్డ్లీ ఏం సిమ్టమ్స్ ఉండవు అనమాట. సపోజ్ మనం ఆ స్టేజ్లోనే మనం డయాగ్నోస్ చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మోర్ దెన్ 90% క్యూర్ రేట్స్ ఉంటుంది. సో మంచి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే కామన్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్ మగవాళ్ళలో చూసుకుంటే కామన్గా కనిపిస్తుంటుంది. కాబట్టి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు రెగ్యులర్గా ఈ పిఎస్ఏ టెస్ట్, సింపుల్ టెస్ట్ చేసుకోవడం మంచిది. ప్రాస్టేట్ క్యాన్సర్ అన్నప్పుడు అగైన్ మెన్లో ఈ డౌట్ ఉంటుందన్నమాట. అగైన్ ప్రాస్టేట్ క్యాన్సర్ అన్నప్పుడు ఈవెన్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ సెక్స్ లైఫ్ ఏమన్నా ఇబ్బంది అవుతుందా అని? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్గా మేము ఈ ప్రాస్టేట్ క్యాన్సర్లో వన్ ఆఫ్ ద మొడాలిటీ ఏంటంటే ఈ ఏడిటి అని ఇస్తామన్నమాట. అంటే వాళ్ళ బాడీలో ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి సప్రెస్ చేస్తాం అట్లీస్ట్ 1 to 2 years వరకు. ఓకే, వెరీ ఎర్లీ డిసీజ్ అనుకోండి, లో రిస్క్లో మనం అది ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం ఇంటర్మీడియట్ రిస్క్ వాళ్ళలో అయితే ఒక 2 years వరకు ఇవ్వాల్సి వస్తుంది. ఈ ఇంజెక్షన్ రూపంలో కానీ ట్యాబ్లెట్ రూపంలో కానీ ఇస్తాము. ఈ ట్రీట్మెంట్ తీసుకున్నంతసేపు ఏడిటి అంటారు, ఆండ్రోజన్ డిప్రైవేషన్ ట్రీట్మెంట్ అంటారు. అది ఇస్తున్నంతసేపు మటుకు వాళ్ళకి టెస్టోస్టెరాన్ లెవెల్స్ చాలా తక్కువ ఉండడం వల్ల సెక్షువల్ యాక్టివిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళలో. బట్ వన్స్ మనం ఇది స్టాప్ చేశాక దెన్ దే గెట్ దేర్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ బ్యాక్ అనమాట. అప్పుడు వాళ్ళు సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొనవచ్చు. ఓకే. సో ఒకవేళ ఫాదర్కి ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందని తెలుసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీలో, సో వాట్ షుడ్ హిస్ సన్ డూ డిఫరెంట్లీ అతనికి క్యాన్సర్ రాకుండా, అండ్ అట్ వాట్ ఏజ్ హీ షుడ్ స్టార్ట్ స్క్రీనింగ్స్? ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది ఇది అని చెప్పడం కష్టం అండి, దీనివల్లే వస్తుందని. బట్ స్టిల్ కొన్ని సిండ్రోమ్స్ అనేవి ఉంటుంది, ఫెమిలియల్ సిండ్రోమ్స్ అని, లించ్ సిండ్రోమ్ అని కొన్నిట్లో ఉంటుంది. వాళ్ళలో ప్రాస్టేట్ క్యాన్సరే కాదు, పెద్ద పేగ్ క్యాన్సర్ కానీ, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కానీ ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఎస్పెషల్లీ ఎవరిలో అయితే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందో, వాళ్ళ ఫ్యామిలీలో చాలామందికి క్యాన్సర్ ఉందో, వాళ్ళలో మేము క్యాన్సర్ డయాగ్నోస్ చేసినప్పుడు కొన్ని టెస్టులు చేస్తాం. దాంట్లో ఎంఎస్ఐ టెస్ట్ అని, అది లించ్ సిండ్రోమ్ ఉందా లేదా అని మేము డయాగ్నోస్ చేస్తాం అనమాట. బట్ స్టిల్ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళైతే స్క్రీనింగ్ రెగ్యులర్గా చేసుకోవడం, కొంచెం ఎర్లీ స్టేజ్ 50 years నుంచి వాళ్ళు స్క్రీనింగ్ చేసుకోవడం మంచిదండి. ఇట్స్ ఎ సింపుల్ టెస్ట్, పిఎస్ఏ సరిపోతుంది ప్రాస్టేట్ వరకు. సో ఇంకోటి ఏంటంటే కొందరు ఈ ఒబేసిటీ ఇవి కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. సో ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడము, ఆల్కహాల్కి దూరంగా ఉండడము, గుడ్ లైఫ్ స్టైల్ ఓవరాల్, ఇది మంచి హెల్తీ డైట్ తీసుకోవడం వల్ల కూడా వాళ్ళకి ఆ రిస్క్ అనేది తగ్గించుకోవచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు 50 years నుంచి స్క్రీనింగ్కి వెళ్ళడం మంచిది. సో చాలామందికి ఇది ఉంటుంది, ఒక్కసారి క్యాన్సర్ వచ్చినప్పుడు కీమోథెరపీ ఇదంతా రేడియేషన్ ఇవన్నీ ఇచ్చినప్పుడు వాళ్ళ హెయిర్ లాస్ అయిపోతుంది అండ్ స్కిన్ అంతా డల్ అయిపోతుంది అని అంటుంటారు. ఇస్ ఇట్ అ మిత్ ఆర్ అ ఫ్యాక్ట్?
కీమోథెరపీకి చాలా కీమో డ్రగ్స్ మటుకు హెయిర్ లాస్ అనేది ఉంటుందండి. దాన్ని తప్పించుకోలేము అది. బట్ కొన్ని పద్ధతులున్నాయి తగ్గీయడానికి. అంటే అయి అంత ఎఫెక్టివ్ అయితే ఉండదు. బట్ దే హావ్ టు ఫేస్ దట్ హెయిర్ లాస్. కాకపోతే ఏంటంటే ట్రీట్మెంట్ అయిన ఒక 1 ఇయర్‌కి వాళ్ళ హెయిర్ మళ్ళీ తిరిగొచ్చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో అదేం మిత్ అయితే కాదది. హెయిర్ లాస్ దే హావ్ టు ఫేస్ ఇట్. బట్ సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఏంటంటే రక్తం అనేది తగ్గుద్ది. ఎవరైతే కీమోథెరపీ తీసుకుంటారో తెల్ల రక్త కణాలు కానీ, ప్లేట్లెట్ కౌంట్ కానీ, ఆర్బీసీస్ కానీ ఇది తగ్గడం జరుగుతుంది. లక్కీగా ఏంటంటే ఇప్పుడు కొన్ని ఇంజెక్షన్స్ వచ్చాయి మనకి. ఆ డబ్ల్యూబీసీ కౌంట్స్ తగ్గకుండా మనం ముందుగానే ఇస్తాం అనమాట. కీమోథెరపీ అయిన నెక్స్ట్ డేనే మనం ఆ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ డబ్ల్యూబీసీ కౌంట్స్ తగ్గకుండా ఉంటాయి. అట్లా ప్లేట్లెట్స్ కూడా మనముకి ఇంజెక్షన్స్ వచ్చాయి. ప్లస్ రెగ్యులర్గా మనం టెస్ట్లు అయితే చేయాలి. కీమోథెరపీకి మధ్యలో ఒక 1 వీక్ 10 డేస్ అయ్యాక బ్లడ్ టెస్ట్ చేస్తుంటాం అనమాట. ఓకే. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంకోటి ఏంటంటే వామిటింగ్స్, ఇంకోటి కామన్ సైడ్ ఎఫెక్ట్ సివియర్ వామిటింగ్స్ అండి. కొన్ని డ్రగ్స్కి చాలా ఎక్కువ ఉంటుంది. బట్ లక్కీగా ఇప్పుడు మంచి మంచి డ్రగ్స్ అందుబాటులో వచ్చాయి, యాంటీ ఎమిటిక్స్ అనమాట. సో వామిటింగ్స్ అనేటివి మనం బాగా తగ్గించుకోవచ్చు. సో కంపేర్ టు ఒక 10-15 ఇయర్స్తో పోల్చుకుంటే ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉన్నాయి. సేఫ్గానే ఇవ్వడం జరుగుతుంది. బట్ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ హెయిర్ లాస్ వాటిని మటుకు తప్పించుకోలేరు. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దే గెట్ బ్యాక్ దేర్ హెయిర్ అనమాట. బట్ మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్. True. So if you had to tell a family that ఈ టెస్ట్ కంపల్సరీ చేయించుకోవాలి అని, what is that one test? మహిళల్లో అయితే ప్యాప్స్మియర్ కంపల్సరీ అండి. 30 ఇయర్స్ దాటాక ఎవరైతే సెక్షువల్లీ యాక్టివ్ ఉంటారో వాళ్ళు ప్యాప్స్మియర్ చేసుకోవాలి అట్లీస్ట్ వన్స్ ఇన్ 3 ఇయర్స్. 40 సంవత్సరాలు దాటాక మ్యామోగ్రామ్ అనేది కంపల్సరీ. ఇది ఆడవాళ్ళల్లో. మగవాళ్ళల్లో తీసుకుంటే మటుకు ఎస్పెషల్లీ వాళ్ళకి కానీ టొబాకో హ్యాబిట్ ఉన్నట్లయితే రెగ్యులర్ డెంటల్ ఆర్ ఈఎన్టీ ఎగ్జామినేషన్ కంపల్సరీ. ఓరల్ క్యావిటీ, ఓరోఫారింగ్స్ మొత్తము టెస్ట్ చేసుకోవాలి. ఎవరైతే స్మోకర్స్ ఉంటారో వాళ్ళు రెగ్యులర్గా చెస్ట్ ఎక్స్రే 40 ఇయర్స్ దాటాక అట్లీస్ట్ చెస్ట్ ఎక్స్రే, వన్స్ ఇన్ ఎ వైల్ సిటీ స్కాన్ అవి చేసుకోవాలి. 60 ఇయర్స్ దాటాక 55-60 ఇయర్స్ దాటాక మటుకు పిఎస్ఏ టెస్ట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ 3 ఇయర్స్ చేసుకోవాలండి. ఇంకోటి ఏంటంటే ఎవరిలో అయితే ఈ పెద్ద పేగ్ క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా లేదంటే కామన్ హిస్టరీ లేకపోయినా కూడా 50 ఇయర్స్ దాటాక ఐడియల్గా 5 ఇయర్స్కి ఒకసారి కొలనోస్కోపీ చేసుకోవాలంటారు. ఇయర్లీ వన్స్ స్టూల్ ఫర్ అకల్ బ్లడ్ అంటారు. అంటే ఏంటంటే ఫీకల్ అదే మోషన్ అనేది టెస్ట్ చేస్తాము. దాంట్లో అకల్ట్ బ్లడ్ అంటే కంటికి కనిపించని రక్త కణాలు మనం పట్టొచ్చు అనమాట మైక్రోస్కోప్లో. అట్లా ఉన్నట్లయితే ఏమన్నా కోలాన్లో పెద్ద పేగులో క్యాన్సర్ ఉన్నా అని స్కోపీస్ అంటే కొలనోస్కోపీ కానీ అవి చేయడం జరుగుతుంది. సో ఈ బేసిక్ టెస్ట్లు అయితే ప్రతి ఒక్కరూ చేసుకోవాలండి. ఇంకో ఆడవాళ్ళలో ఏంటంటే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చాలా ముఖ్యం. అది 20-25 ఇయర్స్ నుంచే స్టార్ట్ చేయడం మంచిది. 30 ఇయర్స్ దాటాక రెగ్యులర్గా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామిన్ చేసుకోవడం మంచిది అన్నమాట. వాళ్ళు చేసుకోవాలి, ప్లస్ వాళ్ళ చేత కూడా చేసుకోవడం మంచిది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్సైట్ సార్. థ్యాంక్ యూ అండి.